మెదక్ జిల్లాలో 15 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని హామీనిచ్చారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆయన విమర్శించారు. తమపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లకు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలైనప్పుడు ఇంకా ఆగదు. మాకు గడువు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కోసం మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో తెలియట్లేదు. 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, అయినా వాళ్ళు సాటిస్ఫై లేరు. 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చేసింది అనే విధంగా వారి ప్రవర్తన ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ దానికి కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి అదే విధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి ప్రజలు మా తరఫున ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? 3 ఇయర్స్ ఇంకా 3 సంవత్సరాలు మాకు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాలు టైం వృధా చేయకుండా మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా